ఏ విధంగా ఈ సమయాన్ని వృధా చేసుకుంటున్నారంటే సోదరులారా, చాలామంది వాళ్ళు నిజంగా దౌర్భాగ్యులని చెప్పాలి. రమదాన్లో 1-2 రోజులు ఉపవాసం ఉంటారు, దాని తర్వాత ఉండరు. ఏమంటే నేను ఉండలేను, ఆకలికి తట్టుకోలేను అనే మాటలు చెబుతారు. అలాగే తరావీహ్ నమాజు కూడా ఒకరోజు వస్తారు, మళ్ళీ 27 రాత్రి కనపడతారు మస్జిద్లో, అప్పటిదాకా కనిపించరు. దౌర్భాగ్యులనే చెప్పాలి. రమదాను మాసంలో ఉన్నటువంటి ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకను ఎంతో విలువైనది, అమోఘమైనది. సంవత్సరానికి 365 రోజులలో 30 రోజులు మాత్రమే అతి పవిత్రమైనటువంటి రమదాను. సంవత్సరానికే 30 రోజులు, ఏమో సంవత్సరం పొడుగునా లేదు, 365 రోజుల్లో 30 రోజులు మాత్రమే రమజాను. ఇంత అమోఘమైనటువంటి పవిత్రమైనటువంటి ఈ 30 రోజులలో ఉన్నటువంటి ప్రతి గంటను, ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి, తన పాపాలను కడిగేసుకునే పనిలో ఉండాల్సింది పోయి, పుణ్యాలను సంపాదించుకునే పనిలో ఉండాల్సింది పోయి, మన వాళ్ళ వ్యవహారం ఎలా ఉందంటే, పొద్దున్నే సహరీ చేసేటప్పుడు ఇంక నేనేదో జీవితాంతం ఉపవాసం ఉంటున్నాను అన్నట్టుగా కడుపు నిండా బిర్యానీలు తినేసి 9 గంటల 10 గంటల కాడ అరగట్లేదు, వాంతికి వస్తుందని చెప్పేసి ఆ విధంగా ఉపవాసాలు పోగొట్టుకుంటా ఉంటారు. 30 ఉపవాసాల్లో అరగట్లేదని, వాంతికి వస్తుందని, నీళ్ళు దప్పికవుతున్నాయని ఎట్ట కొన్ని పోతాయి 10-12. 30 ఉపవాసాల్లో ఏ ఒక్కటి కూడా అకారణంగా చేజారిపోకుండా కాపాడుకున్న వాడిదే ధర్మనిష్ట. అలాగే తరావీహ్ నమాజులకు ఏమయ్యా రాలేదని అడిగితే కూడా, ఇఫ్తార్లో కాస్త ఎక్కువ తిన్నాను, కడుపు నొప్పిగా ఉంటే రాలేకపోయాను. అరే, తరావీహ్ నమాజులు ఉండేది 30 రోజులు. ఆ 30 రోజుల్లో నువ్వు కడుపు నొప్పని, చెయ్యి నొప్పని, కాళ్ళు నొప్పని 10 రోజులు ఎగ్గొట్టేస్తే ఏ విధంగా నీ పాపాలు క్షమించబడతాయి? పాపాలు క్షమించబడాలంటే పరిపూర్ణమైన విశ్వాసం, ధర్మనిష్ట కావాలి. అంటే చిత్తశుద్ధితో కార్యం చేయాలి. 30 రోజులు ఒక్క రోజు కూడా వదిలిపెట్టకుండా నిష్టగా రోజాలు, నిష్టగా తరావీహ్ నమాజులు పాటించాలి. అప్పుడు నువ్వు నీ పాపాలు క్షమించబడడానికి అర్హుడు అవుతావు. బుద్ధి పట్టక సోమరిపోతనంతో కొన్ని ఉండి కొన్ని ఎగ్గొట్టి, ఇది ధర్మనిష్ట కాదు. ధర్మనిష్ట అంటే ఒక్కటి కూడా చేజారిపోకుండా భద్రంగా కాపాడుకుంటూ రావాలి.